హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ కృష్ణ. ఫ్రెండ్స్, ఈరోజు అయితే చాలా అంటే చాలా మంచి రోజు. ఈరోజు మా ఊర్లో మరిడమ్మ అమ్మవారి ఆలయ ఓపెన్ చేస్తున్నారు ఫ్రెండ్స్. మాకు చేలో ఉంటుంది అమ్మవారి గుడి. ప్రస్తుతానికి కొత్తగా గుడి కట్టారు. ఇప్పుడైతే మనకి గుడి ఓపెనింగ్ కోసం అయితే ప్రజలు ఈ దారి వెంట రామని చెప్పేసి ఈ దారి అయితే చూపిస్తున్నాం ఫ్రెండ్స్. చూడండి, మనం అయితే గుడి దగ్గరికి వెళ్తున్నాం ఫ్రెండ్స్. గుడి ఏ విధంగా అయితే నిర్మించారో చూద్దాము. ఈరోజు అమ్మవారి ప్రతిష్ఠ చేస్తున్నారు కాబట్టి అది కూడా చూసి మనమైతే ఆ అమ్మవారి దర్శనం చేసుకుందాం ఫ్రెండ్స్. చూసేద్దాం రండి మా ఊరి యొక్క మరిడిమాంబ అమ్మవారి గుడి. మాకు తూర్పు సైడు మాకు ఊరు చివరిది అమ్మవారి గుడికి అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడైతే దారి కోసం అయితే జెండాలు కూడా కట్టడం చూపిస్తున్నాం. ఇక్కడ అమ్మవారి టెంపుల్కి అయితే భక్తులు కూడా వెళ్ళడం మనం చూస్తున్నాము. ఇదే మనకి ఊరి చివరి ఫ్రెండ్స్. చూడండి, హాయ్ చెప్పు చిన్న. హాయ్, రే స్నానం చేస్తావా? ఫ్రెండ్స్, మనమైతే గుడి ప్రాంగణానికి అయితే వచ్చేసాము. చూడండి, గుడి కొత్తగా నిర్మించారేమో, దగదగలు ఆడిపోతుంది. మా ఊరి అమ్మవారి మరిడి అమ్మవారి టెంపుల్ అయితే చూసేయండి ఫ్రెండ్స్, ఎంత బాగా నిర్మించారో. చూసారా ఫ్రెండ్స్, చాలా అంటే చాలా బాగా నిర్మించారు. ఒక పక్క ఇక్కడ మనకి హోమం కూడా జరుగుతుంది. గుడిని ఇంకా అలంకరిస్తున్నారు మా ఊరు వాళ్ళందరూ కలిపి. ఎప్పుడు అయితే విగ్రహ ప్రతిష్ఠ చేస్తారో అప్పుడైతే మా వాళ్ళు రెడీగా ఉన్నారు. బాజా భజంత్రులు చూసారు ఫ్రెండ్స్, అమ్మవారి గుడి ఏ విధంగా అలంకరించారో. చాలా అంటే చాలా బాగా చేశారు. ఇంకా గుడి ఓపెనింగ్ అయితే సమయం ఉంది. ఇంకా మా బావగారు చాలా కష్టపడుతున్నారు. అలాగే ఫ్రెండ్స్, ముఖ్యంగా ఈరోజు అన్నదానం ఉన్నది. అన్నదానం చేయటానికి అయితే మధ్యాహ్నం తయారు చేస్తున్నారు. వంటలు కూడా అవుతున్నాయి. చూడండి, థ్యాంక్స్ అని అయిపోయిందా? అమ్మ బాబాయ్, కుంకుమ కారేస్తుంది. పోలేదు. వంటలు కూడా తయారవుతున్నాయి. ఇక్కడ వంటలకి తయారు చేస్తున్నారు. ఈ పక్క అయితే టెంపుల్ ఉండేది, పాత టెంపుల్ ఫ్రెండ్స్. ఇది మా ఊరి మరిడి అమ్మవారి పాత టెంపుల్. ఇది చూడండి, ఈ పాత టెంపుల్కి బదులుగా మనకి ఇక్కడ కొత్త టెంపుల్గా కట్టారు. గుడి అయితే శిథిలావస్థకు వచ్చిందన్న ఉద్దేశంతో అమ్మవారి గుడి అయితే మార్చడం జరిగింది. మనకి 2 రోజుల నుండి అయితే చండీయాగం జరుగుతుంది ఫ్రెండ్స్. మంత్రాలు చదువుతున్నారు. 4 వైపుల చండీయాగానికి కూర్చున్నారు బంధువులతో సహా. అలాగే దంపతులు కలిసి ఈ హోమాన్ని అయితే చేస్తున్నారు. చుట్టూ కూడా హోమం చేస్తున్నారు ఫ్రెండ్స్. మధ్యలో కూడా ఈ హోమం అనేది 2 రోజుల నుండి జరుగుతుంది ఫ్రెండ్స్. అమ్మవారి విగ్రహ ప్రతిష్టకు ముందు 2 రోజుల నుండి అయితే ఈ చండీయాగం జరుగుతుంది. 4 వైపులా కూడా దంపతులు కూర్చొని ఈ విధంగా చండీయాగం అయితే చేస్తున్నారు.
చండీ యాగం చేయడానికి మా వాళ్ళు చాలా కష్టపడి అయితే ఈ పాకని కూడా నిర్మించడం జరిగింది. ఇదిగో చండీ యాగానికి ఏ విధంగా పాక నిర్మించారో చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ గంట తగిలించడానికి చైను అయితే క్లీన్ చేస్తున్నారు. దానికోసం ఎన్ని బాధలు పడుతున్నారు మా వాళ్ళు చూడండి. పైకి ఓసారి రెడీ చేసుకున్నారా? మాల్ కలుపుకున్నారా? 9:45 శిఖరం పెట్టగానే మీరు మాల్తో ఫిట్టింగ్ చేసేసేయాలి. అది మీరు చూసుకోవాలి. మళ్ళీ మళ్ళీ చెప్పడం జరగదు. పై నుంచి బోరు వేయడం జరుగుతుంది కాబట్టి అందరూ కూడా సహకరించండి. మేస్త్రి గారు ఊస మాలు అన్ని సిద్ధం చేసుకోండి. అందరూ కూడా జాగ్రత్తగా రండి. అమ్మవారి యొక్క ముఖం నేరుగా చూడకూడదు. ముందు అర్థంలో చూడాలి, తర్వాత అమ్మవారి యొక్క ముఖం చూడాలి. కాబట్టి అందరూ ఈ యొక్క విషయాన్ని గమనించండి. కూడా రావడం, అద్దంలో అమ్మవారిని చూడడం,
తర్వాత అమ్మవారి దండం పెట్టుకోవడం వెనక్కి వచ్చేయాలి. అమ్మా ఏమిటి ఎవడే స్వామి వరసక్రమంగా రావాలి, అక్కడి నుంచి చూడాలి. అయ్యా మహేశ్వర గారు శ్రీరామ పుష్పాంజలి సమర్పయామి. అక్కడ నుంచి పోతాదని అమ్మవారికి ఒక్కసారి దర్శనం చేయించి మీరు తీసుకెళ్ళిపోండి. కొట్టకు అవును కొట్టకు చేయించాలి. మాయ గారు శ్రీకృష్ణ మీద బోర్లు వేయడం జరుగుతుంది కాబట్టి భక్తులందరూ కూడా ఈ విషయాన్ని గమనించాలి. సేపట్లో 10 నిమిషాలు బోర్లు వేయడం జరుగుతుంది. ఇంకా అప్పుడే కాదు అమ్మవారి పసుపు ఇవ్వడం అప్పుడే కాదు, చండీ హోమం ప్రారంభమైన తర్వాత అప్పుడు పసుపు ఇవ్వాలి. కంగారు పడకండి. దేవ్యై మహాదేవ్యై శివాయే సతతం నమః. నమః ప్రకృత్యై భద్రాయే నియతా ప్రణతాస్మదా. అమ్మా ఒకసారి అట్లే సార్ ఒక పౌర్ణంలో పట్టుకుంటే వాళ్ళకి
వివాహము సంతానము ఏదైతే కోరుకుని భోజనాలు అవన్నీ కూడా సక్రమంగా జరుగుతాయి. కాబట్టి ఒక నిమిషం ఉండి బాగుండు 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 బాంబులు మోత మామూలుగా లేదు. అమ్మా దేవుళ్ళని కూడా బావా మీరు జేబులు పట్టండి జేబులు పట్టండి. ఉన్నదే అదే పైకి చూడు పైకి మీద సెల్ఫీల మీద చూసి ఇలా చూడు ఒకసారి కాసుకున్నామా కాసుకున్నామా పట్టుకుంటమ్మా పట్టుకుని తల్లి పట్టుకుని తల్లి పట్టుకుని తల్లి అలిగించండి 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 మొత్తం వేసండి మొత్తం వేసండి. ఎన్ని బూర్లు ఉన్నా అన్ని వేసండి అన్ని బూర్లు ఉన్నా అన్ని వేసండి. వేయండి అమ్మా వేయండి వేయండి కాసుకోండమ్మా కాయండి. అమ్మా జన్మ ధన్యం అయిపోయింది. పట్టుకో పట్టుకో తమ్ముడు తీసుకోండి తీసుకోండి ఓకే వద్దు తప్పకుండా తీసుకోండి అమ్మా. కాయండి అమ్మా కాయండి. పడితే మాత్రం దెబ్బలు తగిలితాయి చిన్న దెబ్బలు తగిలితాయి. చూడండి ఫ్రెండ్స్ గుడి చుట్టూ కూడా ఊరులకు ఆ అమ్మవారి ప్రసాదానికి చూడండి భక్తులు ఏ విధంగా మాట్లాడుతున్నారు. పంతులు గారు ఇచ్చాడు నాన్నబాబా నాన్నబాబా ఇటు సైడ్ అటు సైడ్ పడుతున్నాయి ఇటు సైడ్ కూడా పడాలా. భక్తులందరూ చూడండి ఎలా పడిగప్పలు కాస్తున్నారు. అది 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 అమ్మా పట్టుకోండి అమ్మా పట్టుకోండి పట్టుకోండి తల్లి. పట్టుకోండి అమ్మా పట్టుకోండి 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 అమ్మా. ఆహా ఆహా గుడి దగ్గర ఉండి మగవాళ్ళు కూడా చెంగిలి కాదండి. అయ్యయ్యయ్యయ్యో కాదమ్మో కలిసి చూడండి మగవాళ్ళందరూ గుడి మీద ఉన్నారు. కంకణం కట్టుకున్న ప్రతి మగవాళ్ళు ఇక్కడ ఉండి ఆ బూరెలు అయితే వేయడం జరుగుతుంది. అంతే అంతే అమ్మా పడ్డాయని అన్నీ తీసేసుకోండి నోట్లోకి వెళ్ళిపోవాలా. చూసాను అమ్మా క్యానడ్ అయిపోయినాయమ్మా.
పంతులు గారు అలాగా ఇలాగ కూడా వేయండి. చూసుకున్నామా మొహమ్మన్కి వచ్చేస్తే చూసుకున్నామా. అమ్మవారి టెంపుల్ అయితే ఓపెన్ అయిపోయింది ఫ్రెండ్స్. మొత్తం ఫస్ట్ లాస్ట్ వరకు అయితే వీడియో చూడడం జరిగింది. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ చేయండి. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే నెక్స్ట్ వీడియో మీకు ఇక్కడ అన్న సందర్భం జరుగుతుంది. ఆ వీడియో కూడా చూడడానికి అయితే మీరు రెడీగా ఉండండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.